రాజధాని అమరావతికి నిధుల మంజూరు చకచక జరిగిపోతుంది. మొన్న ప్రపంచ బ్యాంకు పాలకవర్గం ఏకగ్రీవంగా రాజధాని అమరావతి నిర్మాణానికి 13,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా, తాజాగా హడ్కో పాలకవర్గం బుధవారం ముంబైలో సమావేశమై రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు జర్మనీకి చెందిన KfW బ్యాంక్ మరో 6,000 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం 31,000 కోట్ల రూపాయలు నిధులను రాజధాని అమరావతి కోసం సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగించిన నిధుల వేట విజయవంతమైంది. కేంద్ర బడ్జెట్లోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తున్నామని ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. 13,500 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్ పాలకవర్గం ఇప్పటికే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. మ్యాచింగ్ గ్రాంట్ గా 1,500 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. మొత్తం 15,000 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంక్ ఆమోదించిన టెండర్ స్కెడ్యూల్ ప్రకారం ఏపీ CRDA టెండర్లు పిలవడం కూడా ప్రారంభించింది. రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో జోన్ల వారీగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాజధానిలో పాలవాగు, కొండవీటి వాగును వెడల్పు చేయడంతో పాటు నీరుకొండ వద్ద ఫ్లడ్ మిటిగేషన్ కార్యక్రమం కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ తమ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో టెండర్ స్కెడ్యూల్ ను కూడా ఆమోదించింది. టెండర్లన్నీ ఇప్పటికే ఏపీ CRDA పిలవడం ప్రారంభించింది. ఈ స్కెడ్యూల్ ప్రకారం ప్రపంచ బ్యాంక్ పనుల పురోగతి ప్రకారం నిధులు విడుదల చేసేందుకు తమ ప్యానెల్ ను కూడా నియమించారు. పనులను నిరంతరం ఈ ప్యానెల్ పర్యవేక్షిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంక్ కలిపి 16,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం ముంబైలో జరిగిన హడ్కో పాలకవర్గం 11,000 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి మంజూరు చేసింది. అదేవిధంగా జర్మనీకి చెందిన KfW బ్యాంక్ కూడా మరో 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు వచ్చే వారం రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నిధులతో సెక్రటేరియట్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణం, 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలను పూర్తి చేయనున్నారు. ఇందులో 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలు 90% వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజధానిలో న్యాయమూర్తుల నివాసాలు, చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారుల భవనాలను కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటన్నిటినీ కూడా 3 ఏళ్లలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణం కొంత ఆలస్యమవుతుందని భావించినప్పటికీ 2 సంవత్సరాల 6 నెలల సమయం టెండర్ స్కెడ్యూల్లో ఇచ్చారు. అవసరమైతే మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత సకాలంలో పూర్తి చేయని పక్షంలో టెండర్ కైవసం చేసుకున్న సంస్థకు పెనాల్టీ కూడా విధించనున్నారు. దీనికోసం కాంట్రాక్ట్ సంస్థలు కూడా టెండర్ దక్కిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే CRDA ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు హడ్కో సంస్థ ఇవ్వబోయే నిధులకు కూడా టెండర్లను పిలవడం ప్రారంభించింది. ఈ టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ఫిబ్రవరి 2వ వారం నుంచి పనులు ప్రారంభించేందుకు CRDA కసరత్తు చేస్తోంది.